ఈ ఫైబ్రాయిడ్నోసిస్ అనేది 25-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాము. వీళ్ళు చాలా కామన్గా చెప్పే కంప్లైంట్ ఏంటంటే నెలసరి వచ్చినప్పుడు రొమ్ములో నొప్పి అవుతుంది, రొమ్ములో గడ్డలా ఉంది అని కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. ఇది మనం ఎగ్జామినేషన్ చేసినట్టయితే ఒక స్పెసిఫిక్ షేప్ అనేది ఏం మనకు కనపడదు. రొమ్ము అంతా హెవీగా ఉంటుంది కానీ ఒక బార్డర్స్ అనేవి ఏమి ఉండవు. జస్ట్ మైనర్ చేంజెస్ ఉండడం వల్ల ఇది మనం గడ్డని నార్మల్ బ్రెస్ట్ని సపరేట్గా చూడలేము. ఇది హార్మోన్స్ డిపెండెంట్గా ఉంటుంది. అంటే నెలసరి వచ్చినప్పుడు నొప్పి ఎక్కువ అవ్వడము, లేదా ఈ ఫైబ్రాయిడ్నోసిస్ గడ్డలా ఎక్కువ సైజ్ అనిపించడము, ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. వన్స్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత నొప్పి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. చాలామంది ఇది క్యాన్సర్ ఏమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఈ ఫైబ్రాయిడ్నోసిస్ అనేది క్యాన్సర్ కాదండి. దీంట్లో ఒక వెరైటీ మాత్రమే ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. 90% క్యాన్సర్గా మారదు. ఒక 10% మాత్రము ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది.